హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను గ్రేవీ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ కూడా పేస్ట్ చేసి పెట్టేసుకున్నా. తర్వాత చికెన్ కడిగి పెట్టుకున్నాను. పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్, అలాగే ఉప్పు, కారం, పసుపు మన టేస్ట్కి సరిపడా అన్నీ కలిపేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక 2 ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు ఆ ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాం. తర్వాత ఈ పేస్ట్ కూడా ఉల్లిపాయలో వేసి మంచిగా మగ్గబెట్టేసుకోవాలి. ఈ కర్రీ అయితే చక్కగా గ్రేవీతో చాలా బాగా వస్తుందండి. గ్రేవీ కావాలనుకునేవారు చపాతీలోకి, రైస్లోకి దేనికైనా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వంట చేస్తూ నేను ఇక్కడ లెమన్ వాటర్ ప్రిపేర్ చేసుకున్నా తాగడానికి. కొంచెం మసాలా పొడి రెడీ చేసుకుంటున్నాను. దీంట్లో అయితే దంచడానికి నా వల్ల కాక మిక్సీలో వేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఇక్కడ మన గ్రేవీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇది ఇంకా కొంచెం బాగా మగ్గిపోయిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న కొంచెం మసాలా పౌడర్ కూడా వేసేస్తున్నాను. చివరిలో కొత్తిమీర కూడా వేసి ఇంకొంచెం మగ్గిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ సర్వ్ చేసేసుకోవడమే. ఈ కర్రీ గ్రేవీ అయితే చాలా బాగా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో షేర్ చేసుకోండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.